అంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మన శరీరం అలాంటిది, మన శరీరం అలాంటిది. అన్ని కార్యక్రమాలు చేయడానికి శరీరం సహకరించిద్ది, కానీ పట్టుమని ఒక అరగంట లేకపోతే కనీసం ఒక పావు గంట 15 నిమిషాలు మోకాల మీద నిలబడి ప్రార్థించాలంటే ఈ శరీరం ఎంతగానో ఇబ్బంది పడిద్ది. ఈరోజు మీరు అన్ని పనులు ప్రక్కన పెట్టేసి నా దేవుడు కావాలి, నా తండ్రి సన్నిధిలో నేను ఉండాలని మీరు వచ్చారు. ఈ సమయాన్ని మరి ప్రార్థించడానికి మనం వినియోగించవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి ఒక్కసారి మోకాల మీదకి వచ్చి, అందరు మోకాల మీదకి వచ్చి, నేను చెప్తున్నాను పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారు అని మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేయడానికే వచ్చారు, మీరు ప్రార్థన చేయడానికే వచ్చారు. కాబట్టి మీ సమస్యలు మీకు తెలుసు, మీ కష్టాలు మీకు తెలుసు. ఏ కన్నీళ్ళలో మీరున్నారో, ఏ సమస్యలలో మీరున్నారో మీకు ప్రభువుకి తెలుసు. కాబట్టి ఆరోగ్యం బాగుంటే మోకాల మీదకి వచ్చి, యేసయ్యా ఈ రాత్రి నీ కోసమే వచ్చానయ్యా, నీ పాద సన్నిధి కోసం వచ్చానయ్యా, నన్ను దాటిపోయిన దేవుడవయ్యా, నన్ను త్రోసివేయిన దేవుడవయ్యా. ప్రియులారా, నిజంగా ఎవరైతే ఆసక్తితో ప్రార్థన చేస్తాడో వారి జీవితాల్లో కార్యాలు చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వారి జీవితాల్లో ఈ రాత్రి అద్భుతాలు చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీకు విశ్వాసం ఉంటే, నీవు నమ్ముకున్న దేవుడు శక్తి కలిగిన వాడు, ప్రార్థనలో ఆలకించేవాడన్న విశ్వాసం, నమ్మకం నీకుంటే గట్టిగా నోరు తెరిచి స్తుతిస్తావా? గట్టిగా నోరు తెరిచి స్తుతిస్తావా? నువ్వు స్తుతిస్తే ఎలా ఉండాలో తెలుసా? నువ్వు స్తుతిస్తే ఎలా ఉండాలో తెలుసా? గొప్ప ఉద్యమం రావాలి. నీ ప్రక్కన ఉన్న వారికి కూడా ప్రేరణ కలగాలి. ఇలా కదా స్తుతించాలి, ఇలా కదా ప్రార్థించాలి, ఇలా కదా ప్రభువుని వేడుకోవాలి. నీ ప్రక్కన ఉన్న వాళ్ళకు కూడా ప్రేరణ కలిగేట్లుగా, నీ ప్రక్కన ఉన్న వాళ్ళకి కూడా జీవము కలిగేట్లుగా. ఒక మాట చెప్పాలంటే, నీలో ఉన్న జీవం, నీలో ఉన్న శక్తి, ఆ ఉజ్జీవం నీ ప్రక్కన వారిలోని కూడా ప్రవేశించేట్లుగా స్తుతించు. నోరు తెరచి. సాతాను నీ నోరు మూచి వేస్తా ఉన్నాడేమో, నువ్వు స్తుతించవద్దు, నువ్వు మహిమపరచవద్దు దేవుని. సాతాను నీ నోరు మెదపకుండా చేస్తా ఉన్నాడేమో. నోరు తెరిచి స్తుతించు. మౌనంగా ఉండడానికే వచ్చింది ఇక్కడ వరకు, మౌనంగా ఉండడానికి ఇక్కడ వరకు వచ్చింది. నీకు స్తుతి 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 స్తుతి. నా దేవా, నా ప్రభువా, నా యేసయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. ఈ రాత్రి నీ కోసమే వచ్చానయ్యా. నా పని పాటలు ప్రక్కన పెట్టానయ్యా, నా పనులన్నీ ప్రక్కన పెట్టానయ్యా. కేవలం నువ్వు కావాలి, నువ్వు కావాలని వచ్చానయ్యా. చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి స్తుతిద్దాం. అందరూ అందరూ ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. నా దేవుడు సంచరిస్తున్న వేళ, ప్రతి ఒక్కరిని గమనిస్తున్న వేళ, ఆయన దయగలిగిన హస్తం మన మీదకు చాపి ఉండగా స్తుతి 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 స్తుతి. అద్భుతాలు జరగబోతున్న రాత్రి, ఆశ్చర్య కార్యాలు జరగబోతున్న రాత్రి. నా తండ్రి నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అంటూ మన అతిక్రమ దోషాలు ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రియులారా, మన పాపములు ప్రభు దగ్గర ఒప్పుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. చెప్తున్నా, నీ ప్రార్థన ఆయన వినకుండా వెళ్ళిపోడు. అదుగో ఆయన నీకు సమీపంగా వచ్చాడు, ఆయన నీకు సమీపంగా వచ్చాడు. నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. అతని పెదవుల నుంచి వస్తున్న ప్రార్థన నేను మానక అంగీకరిస్తున్నానని సెలవిచ్చిన దేవుడు, నీ పెదవుల నుంచి వస్తున్న ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. ఆయన చెవి నీ పెదవులకు దగ్గరగా వచ్చింది. అడుగు, ఏమడుగుతావు అడుగు. నీ దోషాలు క్షమించమని అడుగు. నా పాపమును క్షమించయ్యాని అడుగు. సిలువ రక్తము చేతి నన్ను కడుగయ్యాని అడుగు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పలు విధాలుగా ఆయన్ని విసిగించాం, పలు విధాలుగా ఆయన దుఃఖపెట్టాం. పదే పదే ఆయన